హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనకి వీడియోలో వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్ గా మనకి బిఎస్సి నర్సింగ్ ఏపీలో బిఎస్సి నర్సింగ్ చేద్దాం అనుకున్న అందరికీ కూడా అఫీషియల్ గా మనకి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం వచ్చేసరికి ఈ వీడియోలో అయితే మాత్రం. సో అందరూ కూడా లైక్ ఇచ్చండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. ఉదయం టాపిక్ అయితే వెళ్ళిపోద్దాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ముందుగా మనకి ఎంసెట్ అయితే ఉండేది అనమాట. బిఎస్సి నర్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏపీలోని. బట్ ఇప్పుడు మనకి కొత్త కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే మాత్రం డీటెయిల్స్ అన్ని కూడా ఇవన్నమాట. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఓకేనా? ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనం వన్ బై వన్ అయితే వెళ్దాము. అయితే నోటిఫికేషన్ 2025-2026 అకాడమిక్ ఇయర్ సంబంధించి బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకైతే అది కూడా కౌన్సిలింగ్ కాంపిటెంట్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోటా సీట్ల కోసం అయితే ఏదనమాట. ఓకేనా? మరి దీనికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి లింకులు వచ్చేసరికి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. సో ఎవరైతే ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 1100 ఓకే 80 రూపీస్ అయితే మొత్తం కలిపి పే చేయాలన్నమాట. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 944 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. వాళ్ళు దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అప్లికేషన్ ఫీజు అన్నమాట. దీన్ని కూడా 28/5 అంటే 11 AM నుంచి కూడా 28 అంటే రేపు 11 AM నుంచి కూడా మీరు పే చేయొచ్చు. 26 అంటే జూన్ 20 వరకు కూడా అంటే జూన్ 20 తారీఖు వరకు కూడా 6 PM వరకు కూడా మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి సో మనకి కట్ ఆఫ్ స్కోర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. సో ఏదైతే మీరు ఇంటర్ బైపీసీ కోర్సులోని సో ఇక్కడ చూసుకున్నట్లయితే 50% ఆఫ్ పర్సెంట్ ఓసీ వాళ్ళైతే మాత్రం మీకు ఇంటర్లోని 50% కన్నా కూడా ఎక్కువ స్కోరింగ్ అయితే రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, బీసీ కేటగిరీ వాళ్ళకి 40% కన్నా ఎక్కువ మార్కులు రావాలి. పర్సన్ డిసేబుల్ వాళ్ళకి 45% కన్నా కూడా మీకు ఇంటర్లోని మీ స్కోరింగ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? మీ ఇంటర్కి సంబంధించి దాంతో పాటే మీకు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో దాంట్లో కూడా ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఓకే. మీరు దీనికి అప్లై చేసినట్లయితే మీకు ఇంటర్‌లో ఇది ఇంటర్ కాదు. సో ఇంటర్‌లో వచ్చినా రాకపోయినా సరే మీరు ఎగ్జామినేషన్‌లోని 50% మార్క్స్ అయితే రావాలి. ఎవరైతే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారో, బీసీ కేటగిరీ వాళ్ళు వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ అయితే మినిమమ్ రావాలన్నమాట క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్‌కి. అలాగే ఎవరైతే పర్సన్ డిసేబిలిటీ ఉంటారో వాళ్ళకొచ్చేసరికి దీనికి సంబంధించి మనకి 45% అయితే రావాలన్నమాట. మరి ఇలా చూసుకున్నట్లయితే ఎవరు క్వాలిఫై దీనికంటే బైపీసీ చేసిన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ క్వాలిఫై అన్నమాట. బైపీసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా క్వాలిఫై అండి. సో అలాగే ఇంటర్మీడియట్ ని 10+2 ప్యాటర్న్ లోని సిబిఎస్ఈలో కానీ ఐసిఎస్ఈలో కానీ ఈ వీటిలో పూర్తి చేసినట్లయితే ఇంటర్మీడియట్ సంబంధించి ఈక్వాలెంట్ బోర్డులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్న సబ్జెక్టులు ఉన్న ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఓపెన్ స్కూల్ నుంచి రికగ్నైజ్డ్ ఓకే సంబంధించి సర్టిఫికేట్ తీసుకుంటారో ఓకేనా కామన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంటర్మీడియట్ లో మీరు వొకేషనల్ కోర్స్ చేసినట్లయితే ఆ వొకేషనల్ కోర్సులో బయోలాజికల్, ఫిజికల్ సైన్స్ ఉన్నట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే. దాంతో పాటే మీ ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా కూడా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట. అది మీరు వొకేషనల్ కోర్స్ చేసినా, ఓపెన్ కేటగిరీలో చేసినా సరే ఏదైనా సరే. ఓకేనా? ఇంటర్మీడియట్ మార్క్స్ కట్ ఆఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇంటర్మీడియట్ మార్క్స్ 45% అనేది ఓసీ కేటగిరీ వాళ్ళు, 40% అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా స్కోర్ చేయనమాట ఇంటర్మీడియట్ లో. ఏజ్ వచ్చేసరికి 70 ఇయర్స్ కానీ అబవ్ అయితే ఉండాలన్నమాట. మెడికల్ గా అయితే ఫిట్ గా అయితే ఉండాలండి. ఇది ప్రతి ఒక్కరు. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బిఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతో పాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్సు ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంకా వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే. దీంతో పాటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూస్తారు కదా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఓకే. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, దాంతో పాటే మీ టీసీ కావాలి.
అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే ఉండాలన్నమాట మ్యాండటరీ. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అలాగే ఫింగర్ ప్రింట్, థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి డాక్యుమెంట్స్ వచ్చేసరికి. సో థంబ్, ఫోటో, సిగ్నేచర్ అనేది మనకి 100 KB లోపు జేపీజీలు అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మ్యాండటరీ అన్నమాట. అదర్ డీటెయిల్స్ ఏమంటే అడుగుతారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ప్రొవైడ్ చేశారండి. ఇదిగోండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అయితే ప్రొవైడ్ చేశారు. 28 నుంచి కూడా 20 జూన్ వరకు అయితే ఎగ్జామ్ అయితే మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 25th జూన్ రోజు 10 AM కల్లా కూడా మనకి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జూలైలోని 6th తారీఖున అయితే ఉండబోతుంది అనమాట. జూలై రోజు 6th తారీఖు సండే పూట అయితే ఉండబోతుంది అనమాట. సో ఓకే, మనకి దీనికి సంబంధించి ఆన్సర్ కి అనేది 7/7 అంటే దీనికి సంబంధించి జూలై 7th రోజునే ఈ ఆన్సర్ కి రాబోతుంది. సో అట్లాగే రిజల్ట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి మనకు తొందరలో అయితే వెబ్సైట్ లో ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీకు ఇంకా డౌట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కి కామెంట్ చేయండి. ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అందరూ వెంటనే వెళ్ళి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కోర్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.